అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. వరుసగా బారులు తీరి నిలబడేవారు సాక్షిగా, గద్దించేవారు, శపించేవారు సాక్షిగా, హితబోధ వాక్కులు వినిపించేవారు సాక్షిగా. మీ నిజమైన ఆరాధ్య దైవం కేవలం ఒక్కడే, ఆయన భూమికి, ఆకాశాలకు, భూమ్యాకాశాలలో ఉన్న సమస్తానికి ప్రభువు, తూర్పు దిక్కులన్నింటికీ ప్రభువు. మేము ప్రపంచాకాశాన్ని నక్షత్రాల అలంకరణతో తీర్చిదిద్దాము. ధిక్కారి అయిన ప్రతి శైతాన్ బారి నుండి దానిని సురక్షితంగా ఉంచాము. ఈ శైతానులు పైలోకపు అధిష్టానపు దూతల మాటలు వినలేరు. ప్రతి దిశ నుండి కొట్టబడతారు, తరుమబడతారు, వారికి ఎడతెగని శిక్ష పడుతుంది. ఒకవేళ వారిలో ఎవడైనా ఏదైనా మాటను ఎగరేసుకుపోతున్నప్పుడు ఒక తీక్షణమైన అగ్నిజ్వాల అతడిని వెంటాడుతుంది. ఇప్పుడు వారిని అడగండి, వారిని సృష్టించటం కష్టతరమా లేక మేము సృష్టించిన ఈ సకల చరాచరాలను సృష్టించటం కష్టతరమా అని. వారిని మేము జిగురు వంటి మట్టితో సృజించాము. మీరు అల్లాహ్ శక్తి సామర్థ్యాల మహిమలను చూచి ఆశ్చర్యచకితులవుతున్నారు. వారేమో పరిహసిస్తున్నారు. ఎంత నచ్చజెప్పినా వారు చెవికెక్కించుకోరు. ఏదైనా సూచనను చూస్తే వారు దానిని ఎగతాళి చేసి ఎగురగొడతారు. ఇలా అంటారు, ఇది పూర్తిగా మాయాజాలమే. కాకపోతే మేము చనిపోయి మట్టిగా మారి అస్థిపంజరంగా మిగిలిపోయినప్పుడు మళ్ళీ మమ్మల్ని బ్రతికించి లేపటం జరిగే పనేనా? పూర్వకాలం నాటి మా తాత ముత్తాతలు సైతం లేపబడతారా? వారితో, అవును లేపబడతారు, మీరు దేవుని ముందు నిస్సహాయులు అని అను. అది కేవలం ఒక పెద్ద గద్దింపు మాత్రమే. హఠాత్తుగా వారు తమకు తెలుపబడుతూ ఉన్న విషయాలనన్నింటినీ కళ్ళారా చూస్తూ ఉంటారు. అప్పుడు వారు, మేమెంత దౌర్భాగ్యులం, ఇది తీర్పుదినం కదా అని అంటారు. మీరు తిరస్కరిస్తూ ఉండే తీర్పుదినమే ఇది. ఆజ్ఞ అవుతుంది. దుర్మార్గులందరినీ, వారి సహచరులను దేవుణ్ణి కాదని వారు ఆరాధిస్తూ ఉండిన దైవాలను చుట్టుముట్టి తీసుకురండి. తరువాత వారందరికీ నరకానికి దారి చూపండి. కాస్త వారిని ఆపండి. ఒక విషయానికి అడగాలి, ఏమైంది మీకు ఇప్పుడెందుకని ఒకరికొకరు సహాయం చేసుకోరు? అరే, ఈరోజు వారు తమను తాము ఒకరినొకరు అప్పగిస్తున్నారేమిటి? ఆ తరువాత వారు ఒకరి వైపునకు మరొకరు తిరిగి పరస్పరం వాదించుకోవటం ప్రారంభిస్తారు. అనుచరులు తమ నాయకులతో ఇలా అంటారు, మీరు మా వద్దకు కుడివైపు నుండి వచ్చేవారు. వారు సమాధానం ఇస్తారు, అది కాదు, అసలు మీరే విశ్వసించేవారు కారు. మీ మీద మాకు అధికారం లేదు, మీరు సహజంగానే తలబిరుసువాళ్ళు. చివరకు మీరు తప్పకుండా యాతనను చవిచూస్తారు అని మా ప్రభువు అన్న మాటకు మేము అర్హులమైపోయాము. కనుక మేము మిమ్మల్ని మార్గభ్రష్టులుగా చేశాము, స్వయంగా మేము కూడా మార్గభ్రష్టులమయ్యే ఉన్నాము. ఈ విధంగా వారందరూ ఆ రోజు ఉమ్మడిగా శిక్ష అనుభవిస్తారు. మేము అపరాధుల విషయంలో ఇలానే చేస్తూ ఉంటాము. వారు ఎలాంటి వారంటే, అల్లాహ్ తప్ప మరొక సత్యమైన ఆరాధ్యుడు లేడు అని చెప్పినప్పుడు వారు అహంకారంతో, మేము ఒక పిచ్చి కవి కోసం మా దేవుళ్లను వదులుకోవాలా అని అనేవారు. వాస్తవానికి అతను సత్యాన్నే తెచ్చాడు, దైవ ప్రవక్తలను ధృవీకరించాడు. ఇప్పుడు వారితో ఇలా అనటం జరుగుతుంది, మీరు తప్పనిసరిగా బాధాకరమైన శిక్ష చవిచూస్తారు. మీకు ఏ ప్రతిఫలం ఇవ్వబడుతూ ఉన్నా అది మీరు చేస్తూ ఉండిన కర్మల ఫలమే. అయితే ఎన్నుకోబడిన దైవదాసులు మాత్రం ఈ దుష్ఫలితానికి గురికాకుండా సురక్షితంగా ఉంటారు. వారి కొరకు అందరూ ఎరిగిన ఆహారమే ఉన్నది, రుచికరమైన అన్ని రకాల పదార్థాలు ఉన్నాయి, భోగభాగ్యాలతో విలసిల్లే ఉద్యానవనాలు ఉన్నాయి. అందువారు సగౌరవంగా ఉంచబడతారు. సోఫాలపై ఎదురెదురుగా కూర్చుంటారు. మద్యపు చెలమల నుండి పాత్రలు మాటి మాటికి నింపబడి వారి మధ్య త్రిప్పబడతాయి. మెరిసిపోతున్న మధువు, త్రాగేవారికి అది ఎంతో మధురం. దానివల్ల వారి శరీరానికి నష్టం ఉండదు, వారి బుద్ధి చెడిపోదు.
వారి దగ్గర తమ చూపులను నిగ్రహించుకునే అందమైన కళ్ళు గల స్త్రీలు ఉంటారు. వారు గ్రుడ్డు గుల్ల క్రింద దాగి ఉండే పొరలాంటి కోమలాంగులు. తరువాత వారు ఒకరి వైపునకొకరు తిరిగి పరిస్థితులను గురించి పరస్పరం అడిగి తెలుసుకుంటారు. వారిలో ఒకడు ఇలా అంటాడు, ప్రపంచంలో నాకు ఒక మిత్రుడు ఉండేవాడు. అతను నాతో ఇలా అంటూండేవాడు, నీవు కూడా ధృవీకరించే వారిలో చేరిపోయావా? మనం చనిపోయి మట్టిగా మారి అస్థిపంజరంగా మిగిలిపోయినప్పుడు నిజంగానే మనకు ప్రతిఫలము, శిక్ష అనేవి ఉంటాయా? ఇప్పుడతను ఎక్కడున్నాడో మీరు చూడదలచుకున్నారా? ఇలా చెప్పి అతను తొంగి చూడగానే అతనికి నరకంలోని ఒక అగాధంలో అతను కనిపిస్తాడు. అప్పుడు అతన్ని సంబోధిస్తూ ఇలా అంటాడు, దేవుని సాక్షిగా నీవు నన్ను సర్వనాశనం చేసి ఉండేవాడివి. నా ప్రభువు అనుగ్రహం లేకపోయి ఉంటే ఈ రోజు నేను కూడా పట్టుబడి వచ్చిన వారిలో ఒకడినై ఉండేవాణ్ణి. సరే, అయితే ఇక మేము చనిపోమా? మాకు రావలసిన చావేదో ముందు వచ్చేసిందా? ఇక మాకు ఎలాంటి శిక్ష పడదా? నిశ్చయంగా ఇదే మహత్తరమైన విజయం. ఇలాంటి విజయం కోసమే కర్మశీలురు కర్మలు చేయాలి. చెప్పండి, ఈ ఆతిథ్యం మంచిదా లేక రాకాసి జముడు, జక్కూం చెట్టు ఆతిథ్యం మంచిదా? మేము ఆ చెట్టును దుర్మార్గుల పాలిటి పరీక్షగా చేశాము. అది నరకం అడుగు భాగం నుండి మొలిచే ఒక చెట్టు. దాని మొగ్గలు శైతానుల తలలు మాదిరిగా ఉంటాయి. నరకవాసులు వాటిని తింటారు. వాటితోనే కడుపు నింపుకుంటారు. అదీగాక త్రాగటానికి వారికి సలసల కాగే నీరు లభిస్తుంది. ఆ తరువాత వారు మళ్లీ నరకాగ్ని వైపునకే తిరిగి వస్తారు. తమ తాత ముత్తాతలు మార్గభ్రష్టులవటాన్ని చూసినప్పటికీ వారి అడుగు జాడలలోనే పరుగెత్తిన వారు వీరే. వాస్తవానికి వారికి పూర్వం కూడా చాలా మంది మార్గభ్రష్టులైపోయారు. వారి వద్దకు మేము హెచ్చరిక చేసే సందేశహరులను పంపాము. ఇక చూడండి, హెచ్చరించబడిన వారి పర్యవసానం ఏమైందో. ఈ దుష్పరిణామం నుండి అల్లాహ్ తన కొరకు ప్రత్యేకించుకున్న దాసులు మాత్రమే సురక్షితంగా ఉన్నారు. మమ్మల్ని ఇంతకు పూర్వం నూహ్ వేడుకున్నాడు. కనుక చూడండి, మేము ప్రార్థనలకు ఎంత మంచి సమాధానం ఇచ్చేవారమో. మేము అతనిని అతని కుటుంబాన్ని పెద్ద విపత్తు నుండి కాపాడాము. అతని సంతతి మాత్రమే మిగిలి ఉండేలా చేశాము. ఇంకా తరువాతి తరాల వారిలో అతని కీర్తి ప్రతిష్టలు నిలిచి ఉండేలా చేశాము. సమస్త ప్రపంచ వాసులలో నూహ్కు శాంతి కలుగుగాక. మేము సత్కార్యం చేసేవారికి ఇటువంటి ప్రతిఫలాన్నే ఇస్తూ ఉంటాము. నిశ్చయంగా అతను విశ్వాసులైన మా దాసులలోని వాడు. తరువాత మేము రెండో వర్గాన్ని ముంచి వేశాము. ఇబ్రాహీం, నూహ్ మార్గంలోనే నడిచేవాడు. అతను తన ప్రభువు సాన్నిధ్యానికి నిర్మల హృదయంతో వచ్చినప్పుడు తన తండ్రితోనూ తన జాతి ప్రజలతోనూ ఇలా అన్నాడు, మీరు ఆరాధిస్తున్న ఈ వస్తువులేమిటి? అల్లాహ్ను కాదని మీరు మిథ్యా దైవాలను కోరుకుంటున్నారా? అసలు సకల లోకాల ప్రభువు విషయంలో మీ అభిప్రాయమేమిటి? ఆ తరువాత అతను తన దృష్టిని నక్షత్రాల వైపు సారించి వారితో, నా ఆరోగ్యం బాగాలేదు అని అన్నాడు. అందువల్ల వారు అతనిని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వారు వెళ్ళిన తరువాత అతను మెల్లగా వారి దేవుళ్ళ ఆలయంలోకి జొరబడి, మీరు తినరేమిటి? అసలు ఏమైంది మీకు? మీరు పలకను కూడా పలుకుటలేదే అని అడిగాడు. ఆ తరువాత అతను వాటిపై విరుచుకు పడి కుడిచేత్తో వాటిని గట్టిగా కొట్టాడు. వారు తిరిగి వచ్చి అతని వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చారు. అప్పుడు అతను ఇలా అన్నాడు, స్వయంగా మీరే చెక్కుకున్న వస్తువులను మీరు పూజిస్తారా? వాస్తవానికి అల్లాహే మిమ్మల్ని సృష్టించాడు, మీరు తయారు చేసే వస్తువులను సృష్టించాడు. వారు పరస్పరం ఇలా చెప్పుకున్నారు, ఇతని కొరకు ఒక గుండం తయారు చేసి బగబగ మండే అగ్నిలోకి ఇతనిని విసిరివేయండి. వారు అతనికి ప్రతికూలంగా ఒక చర్య తీసుకోదలచిచారు. కాని మేము వారినే మట్టి కరిపించాము. ఇబ్రాహీం ఇలా అన్నాడు, నేను నా ప్రభువు వైపునకు వెళుతున్నాను. ఆయనే నాకు మార్గం చూపుతాడు. ప్రభూ, నాకు శీలవంతుడైన ఒక కుమారుణ్ణి ప్రసాదించు. ఈ ప్రార్థనకు సమాధానంగా
మేము అతనికి ఒక సహనశీలుడైన కుమారుడు కలుగుతాడనే శుభవార్తను అందజేశాము. ఆ బాలుడు అతనికి తోడుగా పనిచేసే వయస్సుకు చేరుకున్నప్పుడు, ఒకనాడు, ఇబ్రాహీం అతనితో ఇలా అన్నాడు: కుమారా, నేను నిన్ను జిబహ్ బలి చేస్తున్నట్లుగా కలలో చూశాను. ఇక నీ అభిప్రాయమేమిటో చెప్పు. అతను ఇలా అన్నాడు: నాన్నగారు, మీకు ఆజ్ఞాపించబడిన దానిని నెరవేర్చండి. అల్లాహ్ సంకల్పిస్తే మీరు నన్ను సహనశీలునిగా చూస్తారు. చివరకు వారు ఉభయులూ దైవాజ్ఞను శిరసావహించారు. తరువాత ఇబ్రాహీం తన కుమారుణ్ణి నుదుటిపై బోరగిల పరుండబెట్టాడు. అప్పుడు మేము అతనిని పిలిచి ఇలా అన్నాము: ఇబ్రాహీం, నీవు కలను నిజం చేసి చూపించావు. సత్కార్యం చేసేవారికి మేము ఇలాంటి ప్రతిఫలాన్నే ఇస్తాము. నిశ్చయంగా ఇది ఒక స్పష్టమైన పరీక్ష. మేము ఒక పెద్ద కుర్బానీని పరిహారంగా ఇచ్చి ఆ బాలుణ్ణి విడిపించుకున్నాము. అతని కీర్తి ప్రతిష్టలు తరువాతి తరాల వారిలో శాశ్వతంగా నిలిచిపోయేలా చేశాము. ఇబ్రాహీంకు శాంతి కలుగుగాక. మేము సత్కార్యాలు చేసే వారికి ఇటువంటి ప్రతిఫలాన్నే ఇస్తాము. నిశ్చయంగా అతను విశ్వసించిన మా దాసులలోని వాడు. మేము అతనికి ఇస్హాక్ను గురించిన శుభవార్తను అందజేశాము. అతను ఒక దైవ ప్రవక్త, సజ్జనులలోని వాడు. అతనికి ఇస్హాక్కు మేము శుభాలను ఇచ్చాము. ఇప్పుడు వారిద్దరి సంతతిలో ఒకడు సత్క్రియాశీలుడైతే మరొకడు స్పష్టంగా తన ఆత్మకు ద్రోహం చేసుకున్నవాడు. మేము మూసాకు, హారూన్కు మేలు చేశాము. వారికి వారి జాతి ప్రజలకు మహా విపత్తు నుండి విముక్తి కలిగించాము. మేము వారికి సహాయం చేశాము, కనుకనే వారు ప్రాబల్యం వహించారు. మేము వారికి స్పష్టమైన గ్రంథాన్ని ప్రసాదించాము. వారికి రుజుమార్గం చూపాము. తరువాతి తరాల వారిలో వారిని గురించిన మంచి ప్రస్తావన మిగిలి ఉండేలా చేశాము. మూసాకు, హారూన్కు శాంతి కలుగుగాక. మేము పుణ్యకార్యాలు చేసేవారికి ఇటువంటి ప్రతిఫలాన్నే ఇస్తాము. నిశ్చయంగా వారు విశ్వాసులైన మా దాసులలోని వారు. నిశ్చయంగా ఇల్యాస్ కూడా మా సందేశహరులలో ఒకడు. జ్ఞాపకం తెచ్చుకో, అప్పుడు అతను తన జాతివారితో, మీరు భయపడరా? సృష్టికర్తలలోకెల్లా ఉత్తముడైన సృష్టికర్తయును మీకు పూర్వం ఉండిన మీ తాత ముత్తాతలకు ప్రభువును అయిన అల్లాహ్ను వదిలివేసి మీరు బాల్ ను వేడుకుంటున్నారా? కాని వారు అతనిని అసత్యవాది అని తిరస్కరించారు. కనుక వారు తప్పనిసరిగా శిక్ష కొరకు హాజరు పరచబడతారు, ప్రత్యేకించుకోబడిన దైవదాసులు తప్ప. ఇలియాస్ను గురించిన మంచి ప్రస్తావనను మేము తరువాతి తరాలలో నిలిచి ఉండేలా చేశాము. ఇలియాస్కు శాంతి కలుగుగాక. మేము సత్కార్యాలు చేసేవారికి ఇటువంటి ప్రతిఫలాన్నే ఇస్తాము. నిస్సందేహంగా అతను విశ్వాసులైన మా దాసులలో ఒకడు. లూత్ కూడా దైవప్రవక్తలుగా నియమించి పంపబడిన వారిలో ఒకడు. జ్ఞాపకం తెచ్చుకో, అప్పుడు మేము అతనికి, అతని కుటుంబంలోని వారికందరికీ విముక్తి కలిగించాము. ఒక వృద్ధురాలికి తప్ప ఆమె వెనుక ఉండిపోయిన వారిలో ఉండిపోయింది. ఆ తరువాత మిగతా వారందరినీ సర్వనాశనం చేశాము. ఈనాడు మీరు రేయింబవళ్ళు వారి శిథిల ప్రదేశాల మీదుగా పోతూ ఉంటారు. వాటిని చూచి అయినా మీకు బుద్ధిరాదా? నిశ్చయంగా యూనుస్ కూడా దైవప్రవక్తలలోని వాడే. జ్ఞాపకం తెచ్చుకో, అప్పుడు అతను నిండు పడవ వైపునకు పరుగెత్తాడు. అక్కడ చీటీలో పాల్గొన్నాడు, కానీ ఓడిపోయాడు. చివరకు అతనిని చేప మృంగివేసింది. అతను దూషితుడయ్యాడు. అప్పుడు అతను దైవ నామస్మరణం చేసేవారిలో ఒకడై ఉండకపోయినట్లయితే, ప్రళయదినం వరకు ఆ చేప కడుపులోనే ఉండిపోయేవాడు. చివరకు మేము అతనిని తీవ్ర అస్వస్థ స్థితిలో ఒక తీర మైదానం మీద పడవేశాము. అతని మీద ఒక తీగల చెట్టును మొలిపించాము. ఆ తరువాత మేము అతన్ని 1,00,000 లేక అంతకంటే ఎక్కువ మంది ప్రజల వద్దకు పంపాము. వారు విశ్వసించారు. మేము ఒక నిర్ణీత కాలం వరకు వారు జీవించి ఉండేలా చేశాము. వారిని కొంచెం ఇలా అడుగు, నీ ప్రభువునకు కూతుళ్ళును వారికి కొడుకులునా? వారి మనస్సుకు ఇది నచ్చే విషయమేనా? మేము నిజంగా దైవదూతలను స్త్రీలుగానే సృష్టించామా? వారు కళ్ళతో చూసిన విషయాన్నే పలుకుతున్నారా? బాగా విను, అల్లాహ్ సంతానవంతుడు అనే విషయాన్ని వారే స్వయంగా కల్పించి అంటున్నారు. వాస్తవంగానే వారు అసత్యవాదులు.
అల్లాహ్ తన కొరకు కొడుకులకు బదులుగా కూతుళ్లను కోరుకున్నాడా? ఏమైంది మీకు? ఇటువంటి నిర్ణయం తీసుకుంటున్నారు? మీకు స్పృహ లేదా? లేక మీరు చెబుతున్న ఈ మాటలకు మీ వద్ద స్పష్టమైన ప్రమాణం అంటూ ఏదైనా ఉంటే, మీ గ్రంథాన్ని తీసుకురండి. మీరు సత్యవంతులే అయితే. వారు అల్లాహ్కు, దైవదూతలకు మధ్య రక్త సంబంధాన్ని కల్పించారు. వాస్తవానికి వారు నేరస్తులుగా ప్రవేశపెట్టబడేవారని దైవదూతలకు బాగా తెలుసు. ఈ దైవదూతలు ఇలా అంటారు: ఆయన విశుద్ధదాసులు తప్ప ఇతరులు తనకు ఆపాదించే గుణగణాల నుండి అల్లాహ్ పరిశుద్ధుడు. కనుక మీరు మీ దైవాలు అల్లాహ్ నుండి ఎవరినీ మళ్లించలేరు భగభగమండే నరకాగ్నిలో కాలిపోనున్నవాణ్ణి తప్ప. మా పరిస్థితి ఇది. మాలో ప్రతి ఒక్కరికీ ఒక స్థానం అంటూ నిర్ణయమై ఉన్నది. మేము పంక్తులు తీరి ఉన్న సేవకులం, స్తోత్రం చేసేవాళ్లం. వారు ఇంతకు పూర్వం ఇలా అంటూ ఉండేవారు: పూర్వపు జాతులకు లభించిన జిక్ర్ గ్రంథం మా వద్ద ఉండినట్లయితే మేము నిజమైన అల్లాహ్ భక్తులమై ఉండేవారము. కానీ అది వచ్చేసినప్పుడు వారు దానిని నిరాకరించారు. ఇక త్వరలోనే వారికి ఈ వైఖరికి పర్యవసానం తెలిసిపోతుంది. మేము పంపిన మా దాసులకు మేము ఇదివరకే వాగ్దానం చేసి ఉన్నాము, తప్పకుండా వారికి సహాయం చేయబడుతుందని, మా సైన్యమే ప్రాబల్యం వహించి తీరుతుందని. కనుక ప్రవక్త, కొంతకాలం వరకు వారిని వారి స్థితిలో వదిలిపెట్టి చూస్తూ ఉండు. త్వరలోనే స్వయంగా వారు కూడా చూస్తారు. వారు మా శిక్ష రాకకోసం తొందరపెడుతున్నారా? ఆ శిక్ష వారి ఇంటి ప్రాంగణంలో దిగే రోజున హెచ్చరించబడిన వారికి అత్యంత కఠినంగా ఉంటుంది. కనుక కొంతకాలం పాటు వారిని వారి మానాన వదిలివేసి చూస్తూ ఉండు, త్వరలోనే స్వయంగా వారు కూడా చూస్తారు. నీ ప్రభువు పరిశుద్ధుడు, గొప్ప గౌరవోన్నతులు కలవాడు. వారు కల్పిస్తున్న అన్ని విషయాలకు అతీతుడు. దైవ ప్రవక్తలపై శాంతి వర్షించుగాక. సకల లోకాల ప్రభువే సకల స్తోత్రాలకు అర్హుడు.